ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేను ఇక్కడ బాగానే ఉన్నాను. ఇంకా ఈరోజు అయితే నేను ఈవినింగ్ నుంచి అయితే వ్లాగ్ స్టార్ట్ చేసినాను అనమాట. ఏంటి ఇలా కొత్తగా ఉంది అనేసి అనుకోవచ్చు మీరు. నా కిచెన్ అయితే కొంచెం అలా మేకవర్ చేశాను. ఇక్కడ లైటింగ్స్ అయితే వేసాను అనమాట. చూడండి, ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా రెడీ చేసుకున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే ఈవినింగ్ అయింది కదా అనేసి ఇంకా టీ అయితే పెట్టినాను. చూడండి, టీ అయితే మరుగుతుంది. ఇంకా ఎలా ఉందో కామెంట్ చేయండి ఒకసారి. ఇంకా టీ అయితే మరుగుతుంది అనమాట. అసలు ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట, ఇలా బాగా కనిపించేదానికి ఏమైనా చేసుకుందాము అనేసి. ఇంకా ఇల్లు చేంజ్ చేస్తాం అనుకున్నాం కదా, అందుకనేసి ఇంకా చేయలేదన్నమాట. ఇంకా ఇప్పుడు కుదిరింది. ఎలా ఉందో చెప్పండి, బాగా కనిపిస్తుందా వీడియోస్లోకి అయితే? అలా కామెంట్ చేయండి. ఈ లైటింగ్స్ అయితే ఇంట్లోనే ఉండేది అనమాట. మా బాబు ఫస్ట్ బర్త్డేకి తీసుకున్నాము ఈ లైటింగ్స్. ఇంట్లో ఊరికే వేస్ట్ అవుతాయనేసి ఇలా చేసుకున్నాను. బాగుందా? నేను ఏదైనా సరే ఇంట్లో ఉన్న దాంట్లోనే సరిపెట్టుకుంటాను అనమాట. అలాగే ఇది కూడా అంతే. చెప్పండి ఎలా ఉందో. మా బాబుకి అయితే మాత్రం ఈరోజైతే ఇంజెక్షన్ అయితే వేయించినామన్నమాట. వ్యాక్సిన్ అండి. అంటే 1.5 ఇయర్ది అయితే వేయలేదు మేము ఇంతవరకు అయితే. అదైతే ఈరోజు వేయించుకొని వచ్చినాము ఇంజెక్షన్ అయితే. అందుకనేసి ఇంకా అసలు తొడ చెయ్యి ఫుల్ నొప్పి వాచిందనమాట. ఇంకా జ్వరం కూడా లైట్గా వచ్చినాయి. ఇంతసేపు ఏడ్చి ఇప్పుడు పడుకున్నాడు అనమాట. సిరప్ కూడా వేసాను జ్వరంది అయితే మాత్రం. ఇక్కడ హాల్లోనే పడుకోబెట్టినాను, మంచి గాలి వస్తుందని చెప్పేసి. ఫైనల్ టీ కూడా అయిపోయింది. మార్నింగ్ టైం అయితే తాగట్లేదండి, అది ఈవినింగ్ టైం మాత్రం చేసుకుంటున్నాను. టీ కానీ కాఫీ కానీ. టీ రెడీ. ఇంకా నేనైతే తాగేస్తాను. ఇంకా ఇక్కడ హాల్లోనే పడుకోబెట్టేస్తాను అనమాట, చాపేసేసి గాలి వస్తుందనేసి రూమ్లో ఎందుకనేసి. ఇంకా ఆయిల్ కూడా పెట్టినాను. బాగా పడుకున్నాడు అనమాట మా బాబు అయితే. మా బాబునైతే ఇంకా రూమ్లో పడుకోబెట్టేస్తున్నాను అనమాట. ఇంకా ఇప్పుడు ఏమైనా వంట చేద్దాం అనేసి ఇంకా ఇంట్లో కాకరకాయలు ఉంటే వీటినైతే ఇప్పుడు కట్ చేస్తాను. కాకరకాయ ఫ్రై చేస్తాను, బాగుంటుంది అన్నమాట రైస్లోకి మాత్రం. ఇదైతే మా ఆయన బాగా చేస్తాడు. కట్ చేసి పెడతాను, మా ఆయన వచ్చిన తర్వాత చేపిస్తాను. ఇంకా మా ఆయన అలసిపోయి ఉంటే నేనే చేస్తాను అనమాట. లేకపోతే మా ఆయనతోనే చేపిస్తాను, ఎందుకంటే మా ఆయన బాగా చేస్తాడు అనమాట. నేను సగానికి సగం మా ఆయన చూసే నేర్చుకున్నాను వంటలు అయితే మాత్రం. బాగా చేస్తాడనమాట ఇలాంటివన్నీ అయితే. ఇంకా మూవీ చూసుకుంటూ నేనైతే కట్ చేసుకుంటాను. చూడండి, కాకరకాయ ఫ్రై అయితే సూపర్ ఉంటుంది అనమాట. మా ఇంట్లో ఫేవరెట్ అనమాట మాకైతే. ఇంకా నేను కూరగాయలకి అయితే వెళ్ళాం కదా, తీసుకొని వచ్చినాం అనమాట. చిన్నగా కట్ చేస్తాను. ఇంకా ఫైనల్గా అయితే కట్ చేశాను అనమాట. చూడండి ఎన్ని అయినాయో. ఇవన్నీ ఇంకా చేస్తే కొంచెం కూడా అవ్వదన్నమాట. వీలైతే రెసిపీ కూడా మీతో షేర్ చేస్తాను, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. బాగుంటుంది అనమాట రైస్లోకి అయితే మాత్రం. ఇంకా నైట్ వ్యూ చూడండి ఎలా ఉందో. బాగుంది కదా అసలు కిచెన్ అయితే మాత్రం. లైట్ వేస్తాను. ఇంకా పప్పు అయితే కొంచెం ఉందన్నమాట. మార్నింగ్ అయితే పప్పు అయితే చేశాను. చూడండి,
పాలకూర మెంతికూర పప్పు అనమాట. దీంట్లో కొంచెం అది చేసుకుంటే సరిపోతుంది అనమాట మాకైతే. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూనే ఉండండి సరేనా. ఇంకా మా ఆయన అయితే చేస్తున్నాడు అనమాట. చూడండి ಸರಿ ತಿಂತಾನ ಚೆನ್ನಾಗಿರ್ತದೆ ಹೇಳು. ಒಳ್ಳೇದಲ್ಲ ಅನ್ನಕ್ಕೆ ಚೆನ್ನಾಗಿರ್ತದೆ. ಮಾಡಲ್ಲ ಹಾಗಲಕಾಯಿ ಸಾಂಬಾರು ಅದಕ್ಕೆ ಹಂಗ ಬರಲ್ಲ ಅದಕ್ಕೆ ನೋಡು ಇಷ್ಟ ಇರಲ್ಲ ಜಾಸ್ತಿ. ಚೆನ್ನಾಗಿರ್ತದೆ. ಕುಂಚಂಡು ಅನ್ನಕ್ಕ ಎಲ್ಲ ಕುಂಚಂಡು ನಾನು ಹೋಗಿ యాకప్ప మా బాబు అయితే ఏడుస్తున్నాడు అనమాట. ఇంజెక్షన్ ఫీవర్ కూడా ఉంది. ఇంకోసారి ఇది సిరప్ అయితే వేయాలన్నమాట. ఇంకా ఇక్కడ చింతపండు అయితే నానబెట్టినాం అనమాట. మంగర హాయ్ హాయ్ సే హాయ్ హాయ్ మేడమ్మా. ఏడుస్తున్నాడు అనమాట. హాయ్ చెప్పే ఊర్లో ఏడు. ఒళ్ళంతా కాలుతుంది అసలు నాకైతే. దీనికైతే ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట. ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి వీటిని అయితే. ఇంకా ఇక్కడైతే చూడండి టమాటో ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లిపాయలు కట్ చేసుకున్నాను. ఇంకా ఉల్లిపాయలు అలాగే టమాటాలు అయితే బాగా మగ్గించుకోవాలన్నమాట. ఆయిల్ అయితే తక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే అవి ముందుగానే ఆయిల్ ఎక్కువ వేసుకొని వేయించుకుంటాం కాబట్టి. కొంచెం వెల్లుల్లి అలాగే అన్నీ కూడా వేసేసుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి ఇలాగైతే వేయించుకోవాలి కాకరకాయలు. ఇలా చేసుకుంటే కొంచెం కూడా చేదు ఉండదు అనమాట. ఇంకా ఇప్పుడైతే చింతపండు పులుసు అయితే పోస్తున్నాను. దీంట్లోకి అయితే కారము కొంచెం ధనియాల పొడి పసుపు అయితే వేసుకుందాం అనమాట. ఇప్పుడు ఇంకా వేయించుకున్న ఇంకా కాకరకాయలు కూడా వేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఇప్పుడైతే కొన్ని వాటర్ వేసుకోవాలన్నమాట. ఒక టీ గ్లాస్ అంతా అంతే వాటర్, అయితే ఎక్కువ పడాల్సిన అవసరం లేదు. ఒక టీ గ్లాస్ అంతా వాటర్ అన్నమాట అంతే. కలుపు కలిపేయి. మూత పెట్టేసుకుంటాం కొంతసేపు. బ్రేక్ తీసుకుంటా. ఇప్పుడు కొంచెం యాక్టివ్ అయినాడు అనమాట మా బాబు అయితే. హాయ్ మాడు, ఇవ్వ మాడు. టీవీ చూస్తున్నాడు. హాయ్ ಏನದು? అయితే దగ్గరలో ఉందన్నమాట. వావ్
వండుతాయితో ಹೇಳು ಏ ತಟ್ಟೆ ಇಡ್ಲಿ ಅವ ಸಣ್ಣ ತಿಂಬಲ್ಲ ಅವನು ತಟ್ಟೆ ಇಡ್ಲ ಹೇಳು కూర అయితే అయిపోయినట్టే అనమాట. ఇంకా ఫైనల్ రెడీ అయిపోయింది అనమాట. టేస్ట్ చూసాము, సూపర్ ఉంది. ఆఫ్ ಮಾಡೋ గ్యాస్ కరెంట్ అయితే ఇంకా టేస్ట్ మాత్రం సూపర్ ఉంది అనమాట. ఆ అక్క వాళ్ళకి కూడా కొంచెం వేసి ఇస్తాను. ఇంకా మా ఆయన అయితే తింటున్నాడు అనమాట. ఎట్లుంది టేస్ట్? బాగుంది, సూపర్ ఉంది అనమాట. నాకు కూడా ఒక ముద్ద పెట్టమంటే పెట్టినాడు అనమాట. సూపర్ ఉంది టేస్ట్. రైస్కి మాత్రం చెప్పినా కదా, అలా ట్రై చేయండి. మా బాబు చూడండి పైన పడుకున్నాడు. నాకు ఆకలి వేస్తుంది తిందామంటే చేప వేసేసి పడుకోబెట్టారు. చూస్తాడు పడుకుని టీవీ అయితే. ఇంకా నేనైతే ఈ వీడియోని అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నానండి. ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. సరేనా? అంతవరకు ఉంటానండి. బాయ్.